एक्सेप्टेंस, पावर ऑफ एक्सेप्टेंस अगर हमारे अंदर आ जाती है, हम किसी भी चीज को स्वीकृत कर लेते हैं और कर्मों को समझ जाते हैं, तो बहुत इजी हो जाती है लाइफ। अभी लोग जो स्ट्रेस, डिप्रेशन, एंजाइटीज में है, फ्रस्ट्रेशन में है, जिसके कारण लोगों के स्वास्थ्य को फर्क पड़ रहा है, इमोशनल इम्बैलेंस आ रहा है, फिजिकल इम्बैलेंस आ रहा है और मेंटली इम्बैलेंस आ रहा है। आधे लोग तो मेंटली ही इम्बैलेंस है। तो ऐसे लोगों को बहुत ज़रूरी है। अब ये जो क्वालिटीज़ की हम बात करते हैं, सरेंडर की, फॉरगिवनेस की, माफ़ कर देने की, पावर ऑफ एक्सेप्टेंस की, कि हम कुछ सब कुछ स्वीकृत करें, बहुत हिम्मत चाहिए ये एक्सेप्ट करने की, हाँ मेरी गलती है। कोई नहीं बोलेगा कि मेरी गलती है, होगी तो भी नहीं बोलेगा, क्योंकि हमने अपने आप को किससे जोड़ा हुआ है? वो अहम से जोड़ा हुआ है, मैं। जब तक वो हमारा मैंपन, अहंकार खत्म नहीं होता है, तब तक हम ये नेगेटिव चीज़ों को रिलीज नहीं कर पाते हैं। उसका ना रिलीज करने का एक सिंपल रीज़न यही है कि मैंने अपने आप को अहम, ये शरीर से, अपने अहंकार से जोड़ के रखा है। इसलिए भगवान श्री कृष्ण ने क्या कहा, मुझे कामी, क्रोधी, लोभी सभी, मैं सबको माफ कर सकता हूँ, लेकिन अहंकारी को माफ नहीं कर सकता हूँ। अहंकार मनुष्य को खुद ही पतन की ओर ले जाता है। ठीक है, वो स्वयं ही अपने आप का विनाश की तरफ अपने आप को ले जाता है। तो हमें अभी अहम कैसे खत्म करना है, अपने आप के अंदर ही अहंकार कैसे खत्म करना है, इस अहंकार को खत्म करने के लिए ये हमें सरेंडर भाव, परमात्मा के लिए सब कुछ उसका है। ठीक है, जैसे कि मैंने कल एक कहानी बताई थी वो राजा की, जिसने कितने सारे हीरे जवाहरात मोती सब इकट्ठे करके रखे थे, और अंत में जब वो उसी के तय खाने में बंद हो गया, तो वो उसका जो हीरे मोती जवाहरात थे, ना उसको पानी दे सके, ना उसको खाना दे सके, और वो मर गया। ठीक है, तब उसको एहसास हुआ, तब उसने अपने ही खून से लिखा कि ये ना मुझे पानी दे सके, ना मेरी महत्वाकांक्षा मुझे खाना दे सके। ठीक है, तो हम अपना पूरा जीवन उसी में लगाते हैं। इसीलिए बार बार हमें ये याद करते हुए अपने अंदर वो सरेंडर को बढ़ाना चाहिए। जितना हम सरेंडर करेंगे उतना हमारे अंदर अहम भाव खत्म होगा। अहम भाव खत्म होगा तो हम हर एक चीज को लेट को कर पाएंगे, क्योंकि हमारा अहम हमें रोक देता है कुछ भी चीज को जाने के लिए, त्याग करने के लिए। त्याग करने की बहुत ही बड़ी शक्ति है। బేహద్ పరం మహాశాంతి. ఈరోజు మనం సాక్షిబేన్ యొక్క షార్ట్ వీడియో స్వీకరించే శక్తి, ఎక్స్పెక్టెన్స్ పవర్ ఎలాగా వస్తుంది, ఈ యొక్క స్వీకరించే శక్తి మనకు వస్తే మనం ఎలాంటి పరిస్థితులనైనా సరే ఎదుర్కోగలుగుతాము అంటూ చెప్తున్న హిందీ క్లిప్పింగ్ వీడియో విన్నారు ఇప్పటి వరకు. దీనికి తెలుగు అనువాదం. మన దగ్గర మనకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా, సమస్యలు వచ్చినా దీన్ని స్వీకరించేటువంటి శక్తి అనేది చాలా గొప్పది. స్వీకరించే శక్తి మనకుంటే, యాక్సెప్ట్ చేస్తూ ఉంటే అవి కర్మ సిద్ధాంతమును కూడా చక్కగా అర్థం చేసుకుంటాం. కర్మ సిద్ధాంతం అర్థమైతే నిజంగా జీవితం చాలా తేలిగ్గా అయిపోతూ ఉంటుంది. జీవితంలో స్ట్రెస్ కానీ, డిప్రెషన్ కానీ, టెన్షన్స్ కానీ, ఎమోషన్స్ కానీ అన్నీ కూడా పోతాయి. మన లోపల కుతూహలం అనేది కూడా వస్తుంది. ఇవి ఉంటే చాలామంది మెంటల్లీగా కూడా, ఫిజికల్గా కూడా ఇన్బ్యాలెన్స్ అయిపోతున్నారు. ఏది? డిప్రెషన్లు, టెన్షన్లు, స్ట్రెస్ ఇవన్నీ ఉండటం వల్ల. మరి వీటి నుండి మనము ఎలా బయటపడాలి? ఇది మెంటలీగా డిస్టర్బెన్స్ అవ్వటం వల్ల జీవితమే కాదు, ఇన్బ్యాలెన్స్ అవ్వటమే కాకుండా సర్వస్వాన్ని కోల్పోవాల్సి వస్తూ ఉంటుంది మానవులు. ఇది ఓర్పు, సహనము, శక్తి అనేది కూడా మనకు చాలా అవసరము. మరి సమర్పణ భావంతో మనం ఉంటూ, కొన్నిటిని సహిస్తూ, ఓర్పు కలిగి ఉంటే, మరి యాక్సెప్టేషన్ మనం చేసుకుంటూ ఉంటే, స్వీకృతి చేసుకుంటూ ఉంటే మనము ఏదన్నా సాధించగలము. మరి దీన్ని ధారణ చెయ్యాలి అంటే కూడా చాలా ధైర్యం ఉండాలి. ఎదుర్కోవటము,
వచ్చింది స్వీకరించటము అంటే సామాన్యమైన విషయమా? కాదు కదా. దీన్ని ఎదుర్కోవటానికి చాలా ధైర్యం ఉండాలి. ఎందుకనంటే ఇప్పుడు చూడండి, తప్పు చేసినటువంటి వాళ్ళు మేము తప్పు చేశామని ఎవరు స్వీకరిస్తున్నారు? అది తప్పును తప్పుగా స్వీకరించి చేశామని స్వీకరించడం అంటే ఎంత ధైర్యం ఉండాలి. ఇక్కడైనా సమయంలో అహం అనేది వడ్డొస్తూ ఉంటుంది. అంటే మనము చేసిన తప్పు ఒప్పుకుంటే మన విలువ తగ్గుతుంది, మన తప్పుగా ఆలోచిస్తారు, నిర్ణయిస్తారు అని అనుకుంటారు. అందుకనే నేను, నాది అనేవి ఈ అహంకారం వల్లే వస్తూ ఉంటాయి. తప్పుని ఒప్పుకోనివ్వదు ఈ అహం అనేది. అహంకారం అడ్డు వస్తుంది కనుక నేను, నాది అనేది మొలకెత్తుతూ ఉంటుంది. ఎంతవరకైతే నేను, నాది అహంకారం అనేది కథం కాదో అంతవరకు నెగిటివ్ని రిలీజ్ చేయలేకపోతూ ఉన్నారు. దీనికి ఒకే ఒక సింపుల్ కారణం, అహంకారానికి వశమై నేను అనేది ఏదైతే అంటూ ఉన్నామో దాన్ని పోగొట్టుకోవటానికి కూడా జ్ఞానం చాలా అవసరము. అందుకే గీతలో కృష్ణుడు కూడా చెప్పారు, నేను కామి, క్రోధి, అహంకారి, కామి, క్రోధి, లోభి, మోహి అందరినీ క్షమిస్తాను, కానీ అహంకారిని మాత్రం క్షమించను అనేశాడు. ఈ అహంకారం మనిషిని పూర్తిగా పతనం వైపుకు తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఈ అహంకారం స్వయంను వాళ్ళనే నాశనం కూడా చేస్తూ ఉంటుంది. అహంకారంని ఎలా ఖతం చేసుకోవాలి అంటే, నాకు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయనే భావన వదిలేసి, ఇవన్నీ భగవంతుడు ఇచ్చినవే, పరమాత్మ ఇచ్చినవే అంటూ సమర్పణ భావం అనేది ఉండాలి. ఎంతెంతవరకైతే హే ప్రభు ఇవన్నీ నీవిచ్చినవే, నాయంటూ ఏమి లేవు అనే శుభభావన, సమర్పణ భావన ఉన్నట్లయితే మన జీవితంలో అహంకారం నుండి బయటపడతాం, మన ఉన్నతిని కోరుకోగలుగుతాం, పతనం నుండి బయటపడినట్లే. ఒక రాజు కథ కూడా చెప్పాం. జీవితంలో తను రత్న వైడూర్యాలను, కెంపులు, చాలా నిధి నిక్షేపాలను పోగు చేసి ఒక రూమ్లో నింపేశాడు. నాకు ఇంత ఉంది, అంత ఉంది, అంత సంపాదించాను, ఇంత ప్రాపర్టీ ఉంది అని అహంకారపడ్డాడు. శత్రు రాజులతోటి ఓడిపోయి శత్రువులు అతన్ని ఆ ధనధాన్యాలు, రత్న వైడూర్యాలు ఉన్నటువంటి రూమ్లోనే బంధించేశారు. ఆయనకి దప్పిక వేసింది, ఆకలి వేసింది, కానీ ఈ యొక్క రత్నాలు, కెంపులు, వైడూర్యాలు, నిధి నిక్షేపాలు మంచినీళ్ళు ఇవ్వలేదు, ఆకలిని కూడా తీర్చలేకపోయాయి. అప్పుడు తను అనుకున్నాడు, అంటే ఇవన్నీ కూడా మానవుడి జీవితానికి ఉపయోగం లేదు, నీళ్లను, ఆహారాన్ని ఇప్పించని సిరి సంపదలు ఎందుకు అంటూ ఆకలితోటే, తన దప్పికతోటే రాజు చనిపోయాడు. అంటే వీటి యొక్క మహత్యం అనేది ఉపయోగపడనప్పుడు దానికి విలువే ఉంటుంది. అందుకని మీ దగ్గర ఉన్నాయన్నీ కూడా ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరిచ్చారు అనే మాటిని సదా జ్ఞాపకం మాటికి చేస్తూ ఉండండి. మీలోని అహంకారం తొలుగుతుంది. భగవంతుడు కృప లేందే, ఆయన యొక్క దీవెన లేందే మనకి ఇవన్నీ లభించవు వాస్తవంగా కూడా. అందుకని ఫస్ట్ సరెండర్ భావం అనేది ఉండాలి. సరెండరు ఎంతంత సమర్పణ భావం ఉంటుందో అంత అహంకారం అది సమాప్తి చేస్తూ ఉంటుంది. లేకపోతే అహంకార భావంను పోగొట్టుకోవటం చాలా కష్టం. అహం ఉంటే లెట్ గో అంటే అన్నీ వదిలేయాలి, మర్చిపోవాలి, పాసాన్ చేయాలి అనేటువంటి భావన అనేది రానే రాదు. ఇక అహంకారం ఉంటే త్యాగం కూడా చేయలేరు. త్యాగం చేద్దాము అన్నా ఈ అహం అనేది అడ్డొస్తుంది, ఆపేస్తుంది. త్యాగం చేయటం కూడా ఒక శక్తే కదా. ఎంతెంత త్యాగం చేస్తుంటారో అంత భాగ్యము లభిస్తుంది. సమర్పణ భావంతో అర్పణ అయితే మీరు దర్పణలాగా అవుతారు అని మా కూడా ఎన్నో చెప్తూ ఉంటారు.
కాబట్టి ఇలా ఈ యొక్క శక్తులు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, సహన శక్తి, ఓర్పు, సమర్పణ భావము, ఇది సామాన్యం కాదు. దివ్య గుణాలు, ఈ యొక్క కేటగిరీస్ మరి గుణాలు ధారణ చేస్తేనే మనం జీవితంలో నిశ్చింతగా ఉంటూ పరమానందంగా పరంశాంతిగా ఉండగలుగుతాము. అచ్చా, పరంశాంతి. నమస్తే. बेहद के बेहद परम परम महाशांति है, महाशांति है, महाशांति है. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చక్కగా ఇటువంటి మోటివేషన్ వీడియోలు, మా దివ్య సందేశము, పురుషార్థానికి సంబంధించిన ధారణా పాయింట్స్ ఇవన్నీ కూడా మనకి వీడియోల రూపంలో అప్లోడ్ చేస్తూ ఉంటారు. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు లభిస్తాయి. జీవితంలో ధారణ చేయాల్సిన గుణాలు, శక్తులు మీరు తెలుసుకుంటే మీ జీవితం ధన్యమవుతుంది. మానవ జన్మ చాలా విలువైనది. వీటన్నిటి నుండి, దుర్గుణాల నుండి బయటపడాలి. సద్గుణాలను మీరు ధారణ చేయాలి. అచ్చా, నమస్తే.